అలాంటోడు మళ్ళీ తిరిగి వస్తున్నాడంటే కొంచెం రొటీన్గా ఎప్పుడు రూమ్లో చేసే బదులు కొంచెం బయట డిఫరెంట్ చేసిన చల్లగాలిలో ఏమనుకోకండి. నేను చెప్పిన డైలాగ్ మీకు అర్థమై ఉంటుంది, రచ్చే. ఒక సినిమా రిలీజ్ కాకముందే రికార్డ్స్ క్రియేట్ చేసింది, రిలీజ్ అయ్యాక ఎక్స్పెక్టేషన్స్ని మించి సెన్సేషన్ అయిపోయింది. ఇప్పుడు ఆ సినిమా సీక్వెల్ గురించి వస్తున్న అప్డేట్స్ ఫ్యాన్స్ని ఫుల్ ఎగ్జైట్ చేస్తుంది. సో అవును ఫ్రెండ్స్, ఇక మనం మాట్లాడుకోబోతున్నది OG2 గురించి. మీరు తమిళ చూసే ఉంటారు కదా. సో యాక్చువల్గా మ్యాటర్ ఏంటంటే, మీరు ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి, లైక్ షేర్ సబ్స్క్రైబ్ కొట్టేసండి. ఎందుకంటే ఇలా ఒక గుడ్ న్యూస్ ఉంది, ఒక బ్యాడ్ న్యూస్ కూడా ఉంది, కొంచెం సంతోషపడేది ఉంది, బాధపడేది ఉంది. సో ఓజీ సినిమా ఇంపాక్ట్ గురించి మనకు తెలుసు. ఆ యాక్షన్, ఆ స్టైల్, ఆ ఎలివేషన్స్, ఆ మ్యూజిక్, పవన్ కళ్యాణ్ గారి లుక్, ప్రతి ఒక్క ఎలిమెంట్ ఆడియన్స్ని బాగా కనెక్ట్ అయ్యేలా చేస్తాయి. సో ఇప్పుడు OG2 గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. సో ఇప్పటికీ తెలిసింది ఏంటంటే OG2 అయితే కన్ఫర్మ్. ఆల్రెడీ మేకర్స్ వీడియో అయితే రిలీజ్ చేశారు. పవన్ కళ్యాణ్ గారు, సుజిత్ గారు మాట్లాడుకునేది OG2 గురించి నార్మల్ ఇంటర్వ్యూ లాంటిది అయితే రిలీజ్ చేశారు, టీజర్ టైప్. సో ముందుగా ఓజీ గురించి మాట్లాడుకుంటే, ఓజీ అనేది కేవలం పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కోసమే కాదు, కామన్ ఆడియన్స్ కూడా ఈ సినిమా కోసం చాలామంది వెయిట్ చేశారు. ఈ సినిమా అనౌన్స్మెంట్ నుంచి రిలీజ్ అయ్యే వరకు హైప్ నెక్స్ట్ లెవెల్లో ఉండేది. మీకు అందరికి గుర్తుందో లేదో, పవన్ కళ్యాణ్ గారి కెరీర్లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ లుక్స్ అని చాలామంది చెప్పారు. సో స్టైలిష్గా, పవర్ఫుల్గా, మాస్గా డిజైన్ చేసిన క్యారెక్టర్ ఆడియన్స్కి బాగా కనెక్ట్ అయిపోయింది. సో అందుకే ఇప్పుడు OG2 అంటే ఎక్స్పెక్టేషన్ ఆటోమేటిక్గా పెరిగిపోయినాయి. సో సినిమా హిట్ అయ్యాక అందరికీ ఒకటే క్వశ్చన్ వచ్చింది, సీక్వెల్ ఎప్పుడు వస్తుంది అని. సో ఎట్టకేళ్ళకి ఇప్పుడు ఇన్ని రోజుల తర్వాత, ఆఫ్టర్ 1.5-2 years తర్వాత ఇప్పుడు మళ్ళీ వాళ్ళు చెప్పారు. సో రీసెంట్గా డైరెక్టర్ సుజిత్ నానితో ఒక సినిమా, ఒక ప్రాజెక్ట్ చేస్తున్నారని అనౌన్స్మెంట్ అయితే వచ్చింది. బ్లేడీ రోమియో అని టైటిల్ కూడా వాళ్ళు సోషల్ మీడియాలో రిలీజ్ చేశారు, ఒక గ్లిమ్స్ టైప్. తర్వాత ఇక దాని గురించి ఇంకా ఏం అప్డేట్స్ రాలేదు. ఇక ఉన్నట్టు సడన్గా OG2 గురించి రిలీజ్ చేశారు వాళ్ళు వీడియో, OG2 వస్తుంది అని చెప్పేసి. సో పాజిటివ్ బజ్ స్టార్ట్ అయిపోయింది. ఇక ఇండస్ట్రీ సర్కిల్స్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం OG2 ప్రీ ప్రొడక్షన్ పనులు కూడా స్టార్ట్ అయ్యాయి అని అంటున్నారు. అంతేకాదు సుజిత్ మరియు పవన్ కళ్యాణ్ మధ్య OG2 డిస్కషన్ కూడా అవుతుంది ఆ వీడియోలో. సో ఇప్పుడైతే ఇక ఫ్యాన్స్కే కాదు, వేరే హీరో ఫ్యాన్స్ కూడా ఇక ఇది ఒక మంచి ఫుల్ హ్యాపీ న్యూస్ అని చెప్పుకోవచ్చు. అండ్ సో ఇప్పుడు OG2లో ఈ బిగ్గెస్ట్ హైలైట్ ఏంటంటే, ఈ సినిమా జపాన్ బ్యాక్ డ్రాప్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. సో ఈ సోషల్ మీడియాలో టాక్ ప్రకారం OG2 షూటింగ్ మేజర్ పోర్షన్ అనేది జపాన్లో జరగబోతుందంట. సో కొన్ని 80% మాత్రం జపాన్లో, 20% ఇండియాలో షూట్ చేస్తారని తెలిసింది. సో ఇది నిజమైతే విజువల్గా కూడా సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది. జపాన్ కల్చర్, ఆ సమురాయ్ రిఫరెన్సెస్, యాక్షన్ సీక్వెన్సెస్, ఇక ఇంటర్నేషనల్ లొకేషన్స్ ఇవన్నీ ఇట్లా కలిసి సినిమా రేంజ్ ఇంకా పెంచే అవకాశం ఉంటుంది. సో పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టర్ సమురాయ్, అది మీకు తెలిసి ఇక జపాన్లో అది ఏ రేంజ్లో ఉంటుంది, ఇక మనము ఊహించుకుంటేనే అది ఇక గూస్ బంప్స్ అని చెప్పుకోవచ్చు. సో ఈ టాక్ అయితే నడుస్తుంది. తర్వాత ఇంకా మార్కెట్లో అంటే సోషల్ మీడియాలో వచ్చే టాక్ ఏంటంటే, ఇది హైలైట్, ఇది సూపర్ అన్నట్టు. సో ఇంకా ఇంట్రెస్టింగ్ న్యూస్ ఏంటంటే, సాహో కనెక్షన్, ప్రభాస్ గారి కనెక్షన్ ఉండబోతుంది. ఓజీ సినిమాలో కొన్ని రిఫరెన్సెస్ అయితే ఉన్నాయి, ఆడియన్స్ అటెన్షన్ని గ్రాప్ చేసినాయి. దాన్ని బేస్ చేసుకొని సోషల్ మీడియాలో కొన్ని థియరీస్ కూడా క్రియేట్ అయ్యాయి. కొన్ని ఫ్యాన్ థియరీస్ ప్రకారం ఓజీ యూనివర్స్ని ఎక్స్పాండ్ చేసే ఛాన్స్ ఉందని, OG2లో ప్రభాస్ కేమియో లేదా స్పెషల్ అపియరెన్స్ ఉండొచ్చని అంటున్నారు. ఎందుకంటే ఓజీలో ఆల్రెడీ చిన్న ప్రభాస్ అయితే చూపెట్టింది కదా. సో మళ్ళీ చెప్తున్నా, ఇది అఫీషియల్ అయితే కాదు, కన్ఫర్మేషన్ కాదు, కేవలం సోషల్ మీడియాలో. సో కానీ ఇక ఇమాజిన్ చేయండి ఫ్రెండ్స్, ఒక్క ఫ్రేమ్లో పవన్ కళ్యాణ్ ఇంకా ప్రభాస్ కలిసి కనిపిస్తే ఇక థియేటర్స్ రెస్పాన్స్ ఎట్లుంటుంది. సో ఇప్పుడు అందుకే ఈ రూమర్స్ ఫ్యాన్స్ని బాగా ఎగ్జైట్ చేస్తుంది. సో యాక్చువల్గా దాని చిన్న ప్రభాస్ చూపెట్టింది. సో ఈ OG2లో మేబీ ప్రభాస్కి పవన్ కళ్యాణ్ నేర్పిస్తాడేమో ఏది ఈ సమురాయ్ విద్య. సో అట్లాంటివి ఉండొచ్చేమోనని టాక్ వస్తుంది. సో బ్యాడ్ న్యూస్ ఏంటంటే, ఇంకో టాపిక్ ఏంటంటే, పవన్ కళ్యాణ్ గారు రైటింగ్ ప్రాసెస్లో ఇన్వాల్వ్ అవుతున్నారని తెలిసింది. తను కూడా కొంచెం రాస్తున్నారు, స్టోరీని చేంజెస్ చేస్తున్నాడని వచ్చింది. సో ఇది తన క్రియేటివిటీ కావచ్చు, కాకపోతే చాలా మందికి ఫ్యాన్స్కి ఏంటంటే ఒపీనియన్స్ మిక్స్డ్గా ఉంది. ఏంటంటే, అన్న మీరు అసలు ఇన్వాల్వ్ కాకండి,
ఆల్రెడీ మంచి సక్సెస్ అందుకున్నది ఓజీ. ఇప్పుడు ఓజీ 2 కూడా అదే సక్సెస్ రావాలని మేము ఎదురు చూస్తున్నాం. సో పవన్ కళ్యాణ్ గారు దీనిలో ఇన్వాల్వ్ కాకపోతే మంచిదని చాలామంది అనుకుంటున్నారు. ఇక మరి ఏమవుతుందో తెలియదు. సో బెటర్ ఇన్వాల్వ్ కాకపోతే మంచిది. ఇంకా ఓజీ 2 కూడా ఓజీ కంటే ఇంకెక్కువ హిట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వాళ్ళు కూడా మేకర్స్ కూడా చెప్పేది ఏంటంటే ఓజీ 2 కూడా నార్మల్గా అయితే ఉండదంట, ఇక నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అరాచకంగా ఉంటుంది అని అయితే చెప్తున్నారు. సో ఈ ప్రొడక్షన్ సైడ్లో కూడా కొన్ని ఇంట్రెస్టింగ్ డిస్కషన్స్ అయితే జరుగుతున్నాయి. సో ఓజీ ఫస్ట్ పార్ట్ని ప్రొడ్యూస్ చేసిన టీమ్ సీక్వెల్ లో కూడా కంటిన్యూ చేస్తలేరు. సో ఎవరు అంటే ఫస్ట్ డివివి దానయ్య గారు ఉండే ఓజీకి, కానీ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అయితే ఓజీ 2ని ప్రొడ్యూస్ చేస్తున్నారు. దీనిలో మన దిల్ రాజు గారు కూడా వచ్చే అవకాశం ఉంటుంది, తను కూడా ప్రొడ్యూస్ చేసే అవకాశం కూడా ఉంటుందని టాక్ అయితే వినిపిస్తుంది. సో ఇన్ఫర్మేషన్ అనేది ఇంకా మనకి క్లారిటీ రాలేదు, అఫీషియల్గా రాలేదు. సో ఈ సినిమా మ్యూజిక్ గురించి మాట్లాడుకుంటే ఆల్రెడీ ఓజీ అంటే ఇక మ్యూజిక్ గురించే మాట్లాడకుండా ఉండలేము. సో ఓజీ రిలీజ్ అయినాక ఆ బ్యాక్గ్రౌండ్ స్కోరు, ఆ సాంగ్స్ ఆడియన్స్ని ఇక పిచ్చిగా ఇంప్రెస్ చేసేసినాయి. ఇది అందరికీ తెలుసు. ఎస్పెషల్గా మాస్ ఎలివేషన్కి ఇచ్చిన ఆ బీజిఎం థియేటర్ ఎక్స్పీరియన్స్ని ఎంత పవర్ఫుల్గా మార్చిందో మీ అందరికీ తెలుసు. ఇక సీక్వెల్కి కూడా ఎవరు మ్యూజిక్ అని కంపోజ్ చేస్తారని మీరు డిస్కషన్ రావచ్చు. పక్కా మన రెడ్డి గారే తెలిసిస్తామని, ఎందుకంటే ఆల్రెడీ ఫస్ట్ ఓజీలోనే అనిరుద్ని తీసుకున్నారు. కాకపోతే గురుగారు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏం చెప్పిందంటే అనిరుద్ధ్ వద్దు, మన తమన్ని తీసుకుందాం అని చెప్పేసి చెప్పిండు. సో తమను కూడా ఛాన్స్ ఇచ్చినందుకు దాన్ని ఓజీని ఆకాశం దగ్గరికి అయితే తీసుకుపోయిండు. సో అదే మళ్ళీ తమనే ఇక అది నెక్స్ట్ లెవెల్ మ్యూజిక్ అయితే ఇచ్చిండు. అసలు ఏ రేంజ్ ఇచ్చిందంటే హాలీవుడ్ రేంజ్లో ఇచ్చేసిన. ఆఖరికి మైకెల్ సినిమా వచ్చినప్పుడు రీల్స్లో కూడా మైకెల్ వీడియోకి ఓజీ ఆడియో పెట్టిండు, గన్స్ అండ్ రోజెస్. అంత ఆ రేంజ్లో వెళ్ళింది మ్యూజిక్ అయితే. కానీ ఈ సుజిత్ డైరెక్షన్స్, స్ట్రాంగ్ యాక్షన్ బ్లాక్స్, ఈ ఇంటర్నేషనల్ బ్యాక్ డ్రాప్, పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెన్స్, ఇవన్నీ కరెక్ట్గా సెట్ అయితే ఇక ఓజీ 2 కూడా ఇక బ్లాక్ బస్టర్ ఇక అయ్యే దానిలో డౌట్ అయితే లేదు. ఫ్యాన్స్ కూడా అదే కోరుకుంటున్నారు. సో ఓజీ బ్రాండ్కి తగ్గట్టు క్వాలిటీ సీక్వెల్ రావాలని వెయిట్ చేస్తున్నాం. సో టోటల్గా మనం కన్క్లూజన్కి వచ్చేద్దాం. సో ఫ్రెండ్స్, ఇప్పటి వరకు వినిపిస్తున్న అప్డేట్స్ ప్రకారం ఓజీ 2 పై హైప్ రోజు రోజుకి పెరుగుతుంది. జపాన్ బ్యాక్డ్రాప్, ప్రభాస్ రూమర్స్, మ్యూజిక్ డిస్కషన్, సీక్వెల్ ఎక్స్పెక్టేషన్స్ ఇవన్నీ కలిసి సినిమా పైన క్యూరియాసిటీని మరింత పెంచేస్తున్నాయి. కానీ గుర్తుంచుకోండి, అఫీషియల్గా ఇంకా అనౌన్స్మెంట్స్ ఏం రాలేదు. జస్ట్ సినిమా అయితే తీస్తున్నామైతే అనౌన్స్మెంట్ వచ్చింది అఫీషియల్గా. ఇంకా సో ఇద్దరు కలిస్తే ప్రభాస్ గారు కేమియో ఉంటే ఏ రేంజ్ ఉంటుంది ఇక మీరు కామెంట్ చేసేయండి. ఇక ఓజీ 2 ఎట్లుండబోతుంది అనిపిస్తుంది మీకు కామెంట్ చేసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీకు నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.